మనందరికీ అగస్త్య భగవాను యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అనేనంత సప్త ఋషుల్లోని అటువంటి ఋషుల్లోని ఋషి సాక్షాత్ భగవంతుడు, రాముడే భగవంతుడిగా కీర్తించాడు. అటువంటి భగవంతుడు మనకి, ఆయనకి ఎలా అయితే యుద్ధ సమయంలో రావణాసురుని ఎదుర్కోవాలి అని అంటే అంత సామాన్యమైన విషయం కాదు. తమ్ముడు కూడా మూర్ఛపోయినాడు, ఉన్న సహాయం కూడా లేకుండా పోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో అగస్త్యుల వారు వచ్చి ధైర్యాన్ని చెప్పి, ఆత్మధైర్యాన్ని చెప్పి, బాగా గమనించండి, గురు చరిత్రాపారాయణ జ్ఞానం కోసం ముందు మనం కష్టంలోంచి బయటపడాలనే మనసు మామూలుగా అడిగేటువంటి భావన. కానీ ఆ చరిత్ర చదువుతూ పోతున్నప్పుడు ఇది జ్ఞానకాండ మొదట చెప్పారు, తర్వాత భక్తి, తర్వాత కర్మ అన్నారు. అందుకని మొదట మనం అజ్ఞానమే మనకి ఈ అన్నింటికీ కారణం. మనకి ఈ రోజున వచ్చిన కష్టానికి కారణం ఎవ్వరో కాదు, మన అజ్ఞానమే. ఇది ఎవరికి తెలుస్తుందో ఆ క్షణంలో ఆ ఒక్క క్లాస్ ద్వారానే వాళ్ళు జ్ఞానోదయం పొందవచ్చు. యోగము అంటేనే యోగ, పతంజలి యోగం యొక్క ధ్యాన శ్లోకంలో ఏముంది? అధ యోగానుశాసనం. యోగము అంటే అనుశాసనం, క్రమశిక్షణ. మన జీవితంలో మన ఇంద్రియాలకి మనం బానిసై మనస్సు అజ్ఞానంలో మేఘంలాగా ఆవృతం అయిపోయి ఉంది. లోపలే ఉన్నటువంటి సూర్యోదయాన్ని, రోజు బయట సూర్యోదయం వస్తోంది, వెళ్తోంది. మనం కొద్దిగా వెలుగుని గమనించగలుగుతున్నాం. కానీ మన లోపలే ఉన్నటువంటి ఆ వెలుగుని జీవితకాలంలో గమనించలేకపోతున్నాం. దానికి ఏం కృషి చేయాలి? మనం కేవలం ఉన్న చోట్లోంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఒక మార్గం ఉన్నత స్థితి. రెండో మార్గం ఏంటి? నదీ తీరమో సముద్ర తీరమో ఎక్కడన్నా. ఈ రెండు మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. మనం ఉన్న స్థితిలోనే ఉంటున్నాం. అనేక సంవత్సరాల నుంచి చేసిన సాధనే చేస్తున్నాం. అందుకని మనకి జ్ఞానోదయం కలగటం లేదు. లేదా మనం వేరే వెతుక్కుంటూ వెళ్ళాలి. సాగర తీరం ఒక చోటికి, ఎక్కడైతే జలం ఉందో అక్కడ దగ్గరికి మనం వెళ్ళాలి. మనం ఇంకొక చోటికి వెళ్ళం, మనం ఉన్న చోట్లనే వెతుకుతాం. అందుకే జీవితమే గడిచిపోతుంది. ఒక సోల్ ఎలా మాట్లాడుతుంది తెలుసుకోండి. జ్ఞానం ఎందుకు గొప్పదైంది అర్థం చేసుకోండి. కృతజ్ఞత అనేటువంటిది మనుషుల్లో లేదు. అదే కలి ప్రభావం, అదే మన కష్టాలకు కారణం. అన్ని అన్వేషించాం కదా. శారీరక బాధలకు కారణం ఏంటి? మానసిక సమస్యలకు కారణం ఏంటి? కృతజ్ఞత లేకపోవడమే. పేరు గురు చెప్పడం, పేరు దైవం చెప్పడం, అందరూ భక్తులే, ఎటు చూసినా భక్తులే, విపరీత భక్తులే. కానీ కృతజ్ఞత ధర్మము అనేది లోపించింది. కృతజ్ఞతే లేనప్పుడు ధర్మం ఎట్లా ఆచరిస్తాడండి? ఇది ప్రధాన కారణం. మీ అందరు కూడా ఈ క్షణంలో నీవి కష్టాల గురించి బయటపడగలుగుతారు. యథార్థం తెలిస్తే, అజ్ఞానం పోతే. ఇప్పుడు బయట ఉంది సూర్యోదయం, మొత్తం మేఘావృతమై ఉంది. మేఘాలను ఒక్కసారి గాలికి చెదిరిపోతే చక్కగా సూర్యోదయం కనిపిస్తుంది. అలాగే మన జీవితం ఇప్పటి వరకు కూడా ఎంత వస్తుందో అంత ఆ లోపలే ఉన్నటువంటిది కనపట్టాలే. ఎక్కడ ఎదుగుతున్నాం? బయట. లలితా సహస్రనామం శ్రీ విద్యలో అందుకని ప్రధానమైన సూత్రం రాసింది ఆమె. బహిర్గత సుదుర్లభ అంతర్గత సమారాజ్య.
మీరు మీ బయట ప్రయత్నం చేయకండి, ఆపేసేయండి, మీ లోపల ప్రయత్నం చేయండి. అదే సమయాన్ని, అంతే ధనాన్ని, అసలు ధనం ఎందుకు లోపల తిరగడానికి, ధనంతో ప్రమేయమే లేదు, మీ సమయమే ప్రధానం. జ్ఞానం కోసం ప్రయత్నం చేయండి, అంతర్ముఖం అవ్వండి, వెలుగు తీరుతుంది. అంటే జ్ఞానం ఏదో రూపేణా మీకు అనుభవంలోకి వస్తుంది. ఈ రోజు ఈ క్షణం జ్ఞానోదయం పొందొచ్చు. మీ మనసు అంత శ్రద్ధా విశ్వాసం కనపరిస్తే ఈ రకంగా పైకి వెళ్ళిన సోల్స్ వెతుకుతున్నాయి కింద. మనందరం ఏవేవైతే సమస్యలుగా భావిస్తున్నామో అసలు ఆ సమస్య గురించి మనం ఆలోచించకుండా 24 గంటల్లో కొంచెం సేపు ఉండలేమా? 24 గంటలు ఆ సమస్య గురించి ఆలోచించాలా? పగలు రాత్రి కూడా. రాత్రి అనేది హాయిగా నిద్రపోవడానికి ఉంది కదా. పగలు డ్యూటీ 8 గంటలే, సరే అధమం 10 గంటలు, 12 గంటలు, ఓకే. మరి మిగిలిన 12 అవర్స్ ఈ ఆలోచన లేని స్థితిలో ఉండాలి మీరు. ఆ ఉండడం ఎలాగో చెప్తున్నాడు ఆయన. గుండెల్లో ఎంత బాధ దాచుకొని, డాక్టర్ గారు మీరు దుఃఖాన్ని దాటిపోవాలంటే ఒక చిన్న చిట్కా చెప్తారు. అది మీరు అర్థమైతే ఇప్పుడే ఈ క్షణంలో చిరునవ్వుతో మీ ఇంటికి తిరిగి వెళ్తారు. మీరు కూడా ఈ క్లాస్ అవ్వగానే ఈ క్షణంలో ఈ రోజు నాకు రమణ మహర్షి ద్వారా, జున్నూరు నాన్నగారి ద్వారా, రామారావు గారి ద్వారా ఆ 3 సోల్స్ దేహం వదిలేసి ఆ ముగ్గురు నన్ను ఆవహించారు. రమణ మహర్షి దర్శనమిచ్చాడు, సద్గురు నాన్నగారు దర్శనమిచ్చారు, రామారావు గారు తన అనుభవాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ క్షణంలో ఆయన ఎక్కడో మరి ఆయన సోల్ మన ఆశ్రయించి నా ద్వారా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఇంత ప్రత్యక్షమైన అనుభవం కనిపిస్తున్నా కూడా ఇది వినగలిగే అవకాశం మరి ఎంతమంది ఉందో ఆ లిస్ట్ ఇవాళ అటెండ్ అయిన తర్వాత నేను నోట్ చేసుకుంటాను. గురువు అంటే ఎలా ఉండాలి, చివరి క్షణం వరకు కూడా గురువుకి ఏం చెయ్యాలి, ఏం చేయగలుగుతాను అన్నదాన్నే ఆయన పేరు మీద, ఆయన జన్మదినం పేరు మీద, ఆరాధనా దినోత్సవం పేరు మీద అలా రాసుకుంటూ వచ్చాడు ఆయన మహానుభావుడు. ఇది ఎలా చెప్పారు నాన్నగారు అంటే, నా అమాయకత్వానికి నాన్నగారు చిన్న చిరునవ్వు నవ్వి, ఇదేం డాక్టర్ గారు అని చేతికున్న నా వాసిని చూపించారు. మొట్టమొదటి ఆయన ఇలా చేతిని చూపించి ఇదేంటి అని అడిగట. వాచ్ అండి. నా వాచి నాన్నగారు అన్నాను. ఇదేంటి అని అడిగితే మనం ఏం చెప్తాం, నా వాచి అంటాం. అంటే నా వాచికి మీరు యజమాని అన్నమాట, ఈ వాచికి మీరు యజమాని అన్నమాట, అంతే కదా. ఆ వాచియే మీరు కాదు కదా. ఇప్పుడు ఈ వాచ్ ఉంది, దీనికి నేను యజమాని, నేను వాచ కాదు కదా. ఆ కామన్ సెన్స్ మనిషిగా నాకు ఉంది కదా. మొట్టమొదటి అక్కడ గమనించండి. మరి ఇదేమిటి అని నా చెయ్యి పట్టుకున్నారు, మళ్ళీ చెయ్యి పట్టుకున్నట్టు ఆయన. ఇదేమిటి అని అడిగాడు. అడిగితే ఉన్నాడు, ఆ స్పర్శ నా గుండెల్లో ఏదో కుదుపు వచ్చినట్లు శరీరం జలధరించింది. ఆ స్పర్శే నా జన్మకు శాప విమోచనమై నా తండ్రి ముహూర్తం పెట్టాడని ఆనాడు నాకు తెలియదు. ఏదో అయోమయంలో ఆ నా చెయ్యి నాన్నగారు అన్నాను. ఇది ఇప్పుడు అడిగితే ఏమంటాం మనం, ఇది నా గడియారం, ఇది నా చెయ్యి. అయితే ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు అంటే, ఆ వాచికి మీరు యజమాని ఎలాగో ఈ చేతికి కూడా మీరు యజమాని. బాగా గమనించండి, ఇవన్నీ అవయవాలు. తల, కాళ్ళు, చేతులు, మొండెము, ఇవి ఇలా దేహానికి మొట్టమొదటి విభాగాలు. ఇవి విభాగాలు. ఈ విభాగాలకి మనం యజమాని. విభాగం మనం కాదు.
అజ్ఞానం ఏంటంటే ఈ దేహం నేను అంటాం. ఈ దేహ అవయవాలకి యజమాని మనం అని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ వాచికి మీరు యజమానిలాగో ఈ చేతికి కూడా మీరు యజమానే గాని ఈ చెయ్యే మీరు కాదు కదండి. మరి ఈ చెయ్యి నాది అని చెప్పే యజమాని ఎవరై ఉంటారు? ప్రతివాడు నా కాళ్ళు, నా కళ్ళు, నా ముఖం, నా గుండె, నా శరీరం అని అంటున్నాడే కానీ అవే నేనని చెప్పడం లేదే. అంటే వీటి అన్నింటికీ వేరుగా ఒకడు ఉన్నాడన్నమాట. వాడెవరు? జాగ్రత్త అవస్థలో చిన్న మాట అంటే తిరగబడి రెచ్చిపోయి రంకెలేసే ఆ పెద్ద మనిషి గాఢ నిద్రలో ఇప్పుడు ఎవరిలో ఏదన్నా మన అన్నాం అనుకోండి, మన కోపం వస్తుంది. మరి అదే గాఢ నిద్రలో కుదిపినా కానీ తోసేసినా కానీ కాలుతో తన్నినా కానీ పడుకున్న వాడిని వాడికి ఏమైనా తెలుస్తోందా? పోనీ నిద్రలో వాడు లేడా? నిద్ర లేవగానే రాత్రి అంతా నాకు సుఖంగా నిద్ర పట్టిందని సిద్ధమవుతున్నాడు కదా. మరి గాఢ నిద్రలో ఆ పెద్ద మనిషి ఎక్కడికి పోతున్నాడట? డాక్టర్ గారు, ప్రతివాడు కూడా నేను నాది అని గుండెల మీద కుడివైపు చెయ్యి కింది భాగంలో చెయ్యి వేసుకుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే ఆ నేనుకు మూలం అక్కడనే ఉంది అన్నమాట. దాన్ని ఆధ్యాత్మిక హృదయం అంటారు. కుడి భాగంలో చెయ్యి కిందేస్తే ఇక్కడ హృదయం ఉంది, ఆధ్యాత్మిక హృదయం మన దేహంలో ఉన్నదన్నమాట. కానీ అది మన దేహంలో ఒక భాగం మాత్రం కాదు. అందుకే మన దేహాన్ని కోసి చూసినా అది మీ కళ్ళకి డాక్టర్లకు కనపడదు. దేహం మరణించినప్పుడు అది మరణించదు. దేహాన్ని కాల్చినప్పుడు అది కాలదు. ఆ హృదయంలో ఆత్మ బ్రహ్మం నిరంతరంగా నేను నేను అనుసు స్వయంగా ప్రకాశిస్తోంది. ఇది ఈ పైన ఉన్నటువంటి ఆత్మని గుర్తుపట్టగలిగేటువంటి ఈ పై దానికి కింది దానికి ఒక నాడి ఉంది. ఆ నాడి ద్వారా 101 నాడుల్లో ఒక నాడి శిరోభాగం నుంచి హృదయానికి వస్తుంది. ఆ హృదయం దగ్గర వచ్చిన నాడికి దగ్గర ఉంటుంది ఈ ఈ జీవాత్మ. ఆ హృదయంలో ఆత్మ బ్రహ్మం నిరంతరం నేను నేను అంశు స్వయంగా ప్రకాశిస్తోంది. అది సచ్చిత్ ఆనంద స్వరూపం. అది అనంతం, అఖండం, అమరం, అజరం, అద్వితీయం, అనిర్వచనీయం, అవ్యయం, అభవం, అభౌతికం, కాలాతీతం, గుణాతీతం, ఊహాతీతం. దాన్ని గాలి కదపలేదు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు. అది మనకంటే వేరుగా ఎక్కడో లేదు. మన స్వరూపంగానే ఉంది. మన హృదయంలో ప్రత్యక్షంగా ప్రకాశిస్తోంది. చైతన్యమైన ఆత్మని జడమైన దేహాన్ని కలిపి ముడిపెడుతూ ఈ రెండింటికి మధ్యన మిథ్యగా నేను ఒకటి పుట్టుతున్నది. దాన్నే చిత్ గ్రంథి అంటారు. జీవుడని, అహంకారమని, కారణ శరీరమని అంటారు. ఆత్మగతమైన నేనులో నుంచి నీటిలో నుంచి బుడగ వచ్చినట్లుగా దేహ పరిమితమైన నేను పుట్టి అది దాని పుట్టుకను మర్చిపోయి స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. స్వయంభూడిగా అనుకుంటోంది. అది ఈ నేను అను తలంపే తొలి తలంపు, మూల తలంపు, పునాది తలంపు. ఈ మూల తలంపునకే మిగిలిన అన్ని తలంపులు వస్తున్నాయి. ఆ తలంపుల మూటే మనస్సు. అంటే మనకి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, మనము అంటే ఆలోచనే. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుడుతోంది అని కనుక మనం ఆ మనస్సు మీద మనసు పెట్టడం, అలా పెట్టగలిగితే అది ఆగిపోతుంది. ఇప్పుడు శ్వాసని బాగా గమనిస్తూ గమనిస్తూ పోతే శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో మనస్సు కూడా ఆగిపోతుంది. అంటే ఆలోచనలు ఆగిపోతాయి. అది మనం గమనించగలం. మనం చేయాల్సింది అంతే. మనలో ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కష్టం అని చెప్తోందో, ఏ నష్టం అని చెప్తోందో, బాధ అని చెప్తోందో, అది ఏదైనా చెప్పనండి, అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది గమనించండి. మీ హృదయంలో జగత్
జీవేశ్వరుడు కూడా ఈ మనస్సు యొక్క సృష్టే. మనస్సు ఉంటే అంతా ఉంది, మనస్సు లేకపోతే సృష్టి లేదు. అక్కడ పట్టుకోండి. ఈ ఆట అంతా ఆడిస్తున్నది ఎవరు? మనస్సు. మనస్సే గనక లేకపోతే సృష్టి లేదు, జగత్తే లేదు. గాఢ నిద్రలో దేహ పరిమత్తమైనటువంటి నేను దాని పుట్టుచోటు అయిన ఆత్మలో అణిగిపోతోంది. ఆత్మలో సుఖం ఉంది. రాత్రంతా గాఢ నిద్రలో ఆ సుఖ సముద్రంలో ఈదులాడుతోంది. అంతలో మెలకు వస్తోంది మనకి. మరల నేను అనే తలంపు పుడుతోంది. నీ సంసారం అంతా గుర్తుకొస్తోంది. దుఃఖాన్ని తీసుకొస్తోంది ఈ మనస్సు. సంసారం అంటే ఏంటి? మనిషి నేను చేస్తున్నానని ఏ పని చేసినా ఆ పని వాసనగా మారుతుంది. నేను చేస్తున్నాననే కర్తృత్వం ఉన్నంతకాలం జన్మ వచ్చి తీరుతుంది, దేహం వచ్చి తీరుతుంది. దేహం వచ్చిందంటే మరణం వచ్చి తీరుతుంది. మరణం అంటే ఏంటి? ఎందుకు భయపడుతున్నాడు? చనిపోతే మరల ఈ దేహం కనపడదేమో, సంసారం కనపడదేమో, అదేగా మీ భయం. కానీ ఎప్పుడో మరణం దాకా ఎందుకండి? ప్రతిరోజు మీ గాఢ నిద్రలో మీ దేహంతో మీ సంసారంతో మీకు సంబంధం తెగిపోతుందా లేదా? మంచం మీద పడుకున్నారనుకో, నేల మీద పడుకున్నారనుకో, మీకు తెలియదుగా. అందరూ నిద్రను కోరుకుంటున్న వారే. అంటే నిద్ర లేవగానే మీ సంసారం అంతా మీ కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇది మీ అనుభవం. కానీ నిజానికి నిద్ర ఎటువంటిదో సావు కూడా అటువంటిదే. మరణం అంటే మార్పు. ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి మారడం. మనిషికి మోహం ఉన్నంత కాలం పాపం చేసి తీరుతాడు. మంచి చేసిన వాడికి సద్గతి వస్తుంది, చెడు చేసిన వాడికి దుర్గతి అనుభవించి తీరవలసిందే. అనుభవించడానికి మరల దేహం వచ్చి తీరవలసిందే. దేహం అంటూ వస్తే చావు పుట్టుకలు తప్పవు. మరి అది దేవుడి చట్టం. గురువు సహాయం లేకుండా ఏ జీవుడు కూడా దేవుడి చట్టాన్ని అతిక్రమించలేడు. అంటే జనన మరణ చక్రంలో నుంచి బయట పడలేడు. గురువు అడిగితే చేద్దామా వద్దా అనుమానంగానే ఉంటే ఏ గురువు సహకరించడు. మనం వచ్చింది ఈ భయాన్ని తొలగించుకోవడానికి, మన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి. మనకే టైం లేనప్పుడు ఆ గురువుకి టైం ఉందా? ఈ కనపడ్డ వాళ్ళందరూ అజ్ఞానం తొలగించడానికి, వాళ్ళ భ్రమల్ని తొలగించడానికి ఆలోచించండి. గురువుని ఎందుకు అంటాం? అది గురువు వల్ల జరగదు, భగవంతుడి వల్ల జరగదు, దేవతల వల్ల జరగదు. మనకేం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏ కష్టం వచ్చినా మన వల్లనే, మన అజ్ఞానం వల్లనే, మన కర్మ వల్లనే, మన ప్రారంభం వల్లనే. అది ఇప్పటిది కావచ్చు, గతంలోది కావచ్చు. అందుకే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళంతా ఎక్స్ సోల్స్. వాళ్ళకి ఎవరు లేరు కింద. సత్ శిష్యుడు. అందరి గురువులకి నేను శిష్యుడిని, శరణాగతి పొందినవాడిని. నాన్నగారికి కూడా శరణాగతి పొందినవాడిని నేను. భగవాన్ రమణుడికి శరణాగతి పొందినవాడిని నేను. అందుకని భూయామై నేనెవరు అన్నది నాకంత సులభంగా వాళ్ళ అనుగ్రహంతో అర్థమైంది. ఇంత సులభం జ్ఞాన మార్గం. ఇలాగే కర్మ కూడా. కర్మ ధ్యానం అటువంటిది. మీరు చేయగలిగితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అందుకని సామాన్యంగా అందరినీ మంత్రధ్యానంలోనే ఉత్తీర్ణులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అటువంటి మంత్రధ్యానం అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ద్వారా మీ అందరికీ ఈ రోజున ఈ గాయత్రి మంత్రాన్ని అసలు స్వరూపం ఏంటో, ఎందుకు ఆడవాళ్ళు చేయకూడదో, ఉపనయన సంస్కారం లేని వాళ్ళు ఎందుకు ఎక్కువగా చేయకూడదో వివరమంతా వీడియోల్లో చూపించడం జరిగింది. సర్వ గాయత్రి మంత్రం ఇది. నాకు వాళ్ళు మా గురువులు
ఆ కింద రాశాం. నా పరమ గురువులు ఈ పాదాభివందనం. డాక్టర్ అరిపిరాల విశ్వం గారు, ఆనందగణ, జూలై 2015. గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం, పరమ గురువుల సందేశం. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భంగా సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గాయత్రి ప్రార్థనా శ్లోకం. ఉపనయన అర్హత లేని వారికి, మంత్రార్హత లేని వారికి ఆ గాయత్రి మాతను ఆరాధించే అర్హత లేదే అని చింతించని అవసరం లేకుండా ఉండడం కొరకై వ్యాస మహర్షి సకల జనావళి ఉపయోగార్థమై అందరూ పఠించుటకు వీలుగా గాయత్రి శ్లోకాన్ని రచించిరి, వివరించిరి. దేవి భాగవతంలో ఒక విషయం చెప్పారు. ఎవరు ఈ గాయత్రి? ఈ పరాదేవతను ఎలా ఊహించుకోవాలి అంటే, సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిజ్ఞాన ప్రచోదయాత్. 3 సార్లు చదువుతా. మధ్యాహ్నం అగ్నిహోత్రంగా నాకు కేవలం సహాయానికి ఒక్క వ్యక్తి గత 15-20 సంవత్సరాల నుంచి నాతో పరిచయం అయినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా వెంట ఉన్నటువంటి బుచ్చిబాబు, అతనికి అగ్నిహోత్రంగా ఈ రోజున ఈ మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. మీ అందరు కూడా యద్భావం తద్భవతి, మీరు కూడా ఉన్నారని భావించి ఈ క్షణం నుంచి మీరు ఈ గాయత్రి మంత్రాన్ని మీరు చేస్తే ఏ తలనొప్పి లేకుండా మీకెంత శక్తి కావాలో అంత శక్తి. అదే వేగస్ నర్వ్ మెడిటేషన్. ఎలా చేయాలండి వేగస్ నర్వ్ మెడిటేషన్ అంటే, మంత్ర ధ్యానంగా చేయండి. సబ్జెక్ట్ అంతా నేర్చుకోండి, తర్వాత దాన్ని ధ్యానంగా చేయండి. ముందు మంత్రాన్ని ఆచరించండి. హోదాకి విలువ ఇవ్వాలి ప్రామాణికంగా. అందుకని ఆ ప్రామాణికాలన్నీ ఇప్పుడు మనకు అందాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏ పిల్లలకైనా ఎవరికైనా కూడా వాళ్ళ కేవలం తల మీద అరే తలనొప్పి వచ్చింది అన్నా కానీ, తలనొప్పి ఎలా పోతుంది? బుద్ధిజ్ఞాన ప్రచోదయాలు. సూర్యోదయ సూర్యాస్తమ సమయాన్ని ఉపయోగించుకోండి. మనకు కావాల్సిన మినరల్స్ అన్ని వస్తాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంతా కూడా సూర్యుడి ద్వారానే అందుతుంది. కానీ సూర్యోదయ సూర్యాస్తమయం టైంలోనే 44 నిమిషాల ముందే అందుతుంది, తర్వాత కాదు. ఈ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్రహించి ఈ మంత్రాన్ని ఆచరించుకొని తంత్రంగా ఓం హ్రీం ఓం ప్రాణాయామంగా శ్వాస తీస్తూ ఓం నిలుపుతూ హృదయంలో నేను హృదయంలో నిలుపుతున్నాను అని భావన ఉండాలి. అక్కడ భావన లేకుండా చేస్తే ఏం రాదు. హ్రీం హ్రీం అనగానే మీకు ఏం గుర్తు రావాలి? హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. శ్రీచక్రం అంటే మీ దేహమే. నవయోనులతో ఉన్న మీ దేహమే శ్రీచక్రం. నవచక్రాలతో నవయోనులతో ఉన్న దేహం మీ శ్రీచక్రం. మొత్తం కూడా ఒక శక్తి అన్ని అవయవాలకి అన్ని కణాలకి తిరుగుతోంది. మీరు ఆహారం తిన్న రోజు తినని రోజు విటమినైజ్డ్ ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా, మినరల్స్ని కరెక్ట్గా మీకు అందినా అందకపోయినా, ఆ పర్మనెంట్ ఆటమే మహాశక్తి. ఆ సోల్ ఆటమే హార్ట్ సెంటర్లో ఈ మనస్సు ద్వారా పట్టుకోవచ్చు, ప్రాణం ద్వారా పట్టుకోవచ్చు. మనస్సు ద్వారా జ్ఞానులు మనస్సు మీద మనస్సు ద్వారా పట్టుకున్నారు. యోగులు ప్రాణ సాధన ద్వారా ప్రాణాన్ని సహజంగా
ఆపి పట్టుకున్నారు. ఈ 2 మార్గాలు ఆచరించాం 24 సంవత్సరాల్లో, అనేక మార్గాల్లో. అందుకని మాకంటూ ఒక మార్గం అవసరం లేదు. అలా వెతుక్కుంటూ సోల్స్ నా దగ్గరికి వస్తున్నాయండి. ఆదిశంకరాచార్య దర్శనం చేసుకున్నవాడిని నేను. మీరు ఇంకా భ్రమ కొద్దీ ఎక్కడో. ఈ మిషన్ ఆరంభం ఎక్కడి నుంచి? ఈ సర్వగాయత్రి మంత్రం ద్వారా సర్వులకు మేలు చేయి. ఇది పేటెంట్ కాదు, మా వాళ్ళదే ఇది అని. నేను వ్యాసుల వారు ఇచ్చారు లోకానికి దేవి భాగవతం ద్వారా. ఆ దేవి భాగవతాన్ని తెలుగులో రాసిన మొట్టమొదటి వాళ్ళు దాసు శ్రీరాములు, మా పెదనాన్న గారి వంశం ఆయన. అందుకని గర్వంగా చెప్పుకోవచ్చు. అమ్మవారు ఆ రకంగా అనేక రూపాల్లో నాకు దర్శనమిచ్చి ఆమె జ్ఞానాన్ని అందించి లోకానికి అందించమని చెప్తోంది. భావం ఏంటంటే సృష్టిలోని సర్వ చైతన్యములకు ఆది అంతములకు మూల కారణమైన సకల దేవతా స్వరూపిణైన ఓ గాయత్రి మాత, మాకు విద్యాబుద్ధుల్ని ప్రసాదించు తల్లి. సర్వ చైతన్య రూపములు నా ప్రథమ మా అంతఃకరణములను సత్కర్మల వైపు నడిపించుగాక. విశేషార్థం ఏంటంటే ఇది దేవి భాగవతంలోని గాయత్రి మంత్రం. సర్వ చైతన్యంతో మొత్తం సృష్టి యొక్క రహస్యాల్ని, పరమాత్మ యొక్క రహస్యాల్ని తెలుసుకునేందుకు కార్యకారణం ఎవరవుతారో, అనుభూతి ఎవరవుతారో మళ్ళీ ఈ 3 గాయత్రినే. 1 తత్వాన్ని ఎరుగుట, 2 అనుభూతి చేసుకొనుట, 3 అది గాయత్రియే. అది ధీ అంటే ఆ 3ంటికి ఎక్కడ ఆగకుండా వెళ్ళే ప్రయాణమే గాయత్రి తత్వం. నిజమైన పరివశ్య సర్వ చైతన్యము, ఆద్య చైతన్యము, కళా చైతన్యముగా నేను అందులో లీనం కావడానికి అర్చన చేస్తున్నాను. నా యందు కూడా సర్వ చైతన్యంగా, ఆద్య చైతన్యంగా ఆ తల్లి ఆత్మరూపంగా ఉన్నది. కాబట్టి గాయత్రి ఆత్మ పరమాత్మ అంటే ఆత్మ పూజయే గాయత్రి పూజ, పరమాత్మ పూజయే గాయత్రి పూజ. ఈ రెండింటి యొక్క లీనమే సకల పూజ. పంచదశి మంత్రంలో కా ఏ ఈలా క్రీం హసకహాల సకల ఈ 3ంటిలో కూడా లకారం కన్నా ముందున్న సంపుటిని చూసుకుంటే గాయత్రి యొక్క అంతర్దర్శనం వస్తుంది. అంటే కా ఏ ఈ, కా ఏ ఈ, హసకహ సక. ఈ సృష్టికి కారణం, సృష్టి కార్యం, సృష్టి అన్నియు తానై తదధీనమైన దేవి ఎవరో ఆమెయే గాయత్రి. ఆ అతీత లక్షణం చేత గాయత్రిని లలితా పరమేశ్వరి అంటారు. ఆమె సమిష్టికి అతీతమైనదిగా తెలుసుకోవడమే శ్రీ విద్య. ఈ విధంగా అద్భుతమైన శ్రీ విద్యోపాసన, శ్రీ విద్యాపరమైన వ్యాఖ్యానంతో ఎక్కడా లేనటువంటి అర్థాన్ని నా చేత అమ్మవారు ఆనందగన 2015లోనే రాయించారు. మీ అదృష్టం ఈ రోజున మీకు ఇప్పటి వరకు ఉన్న తలనొప్పులన్నీ ఎందుకున్నాయి అనేది మీరు గ్రహించగలిగితే మీరు చేస్తున్న సాధనల్ని పరిశీలన చెయ్యకుండా ఇది నాకు ఎంతవరకు పరిమితము, నేను ఎంతవరకు చెయ్యాలి, గురువు నాకు చెప్పాడా ఇలా చేయమని అని ఆత్మ పరిశీలన చేసుకొని మీ తలనొప్పులన్నీ తగ్గించుకోండి. ఇటువంటి సాధన చేయండి. ఈ గాయత్రి దశ దాటాక ఓం హ్రీం ఓం అని చేయండి బీజ గాయత్రిగా. ఆ తర్వాత దత్తాత్రేయ సాంప్రదాయంలో త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు కూడా దర్శనమిచ్చి రహస్యాన్ని చెప్పారు. ఆ త్రిపుర రహస్యం చిట్ట చివరిలో ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఇది వ్యాహృతి అని ఉంటుంది. అంటే ఈ శ్వాసని తీసేటప్పుడు ఓం, వదిలేటప్పుడు హ్రీం, తీసేటప్పుడు ఓం, వదిలేటప్పుడు హ్రీం. ఈ తాంత్రిక గాయత్రి ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం. శ్వాసతో దీర్ఘంగా ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం. ఈ విధంగా చేస్తే చాలా ఫాస్ట్గా సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. ఇది కేవలం ఇవన్నీ కూడా జ్ఞానం కోసం ఉపయోగిస్తుంటే మీకే తలనొప్పులు రావు, మీకే భయాలు లేవు, బాహ్యమైన చర్యలేవి లేవు, అంతర్యాగమే. మీరేమో అవసరాలు బయటపెట్టి
ఇచ్చిన దాన్ని ఒకదానికి ఒక రకంగా ఆచరిస్తే మీ అవసరాల కోసం సపరేట్గా మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి. ఇవన్నీ సాధనా మార్గాలు. అందుకని ఈ సాధనా మార్గాల్లో మనం ఈ రాసిన పుస్తకాన్ని ఎక్కడ సాధన ఆరంభం చేయాలి అని అడిగితే ఇదంతా గాయత్రి తత్వమే. ఈ సర్వ చైతన్యము కూడా మన లోపల ఒక శ్రీచక్రంగా, మన దేహమే దేహో దేవాలయ, దేహమే శ్రీచక్రం కూర్చుంటే ఒక మేరు స్వరూపం. మనం బాస్పెట్ వేసి కూర్చుంటే మన దేహమే ఒక మేరు యొక్క స్వరూపము. అందుకని అటువంటి శ్రీచక్రంలో ఈ పుస్తకంలో 70వ పేజీలో 71వ పేజీలో 22వ శ్లోకంలో భవానిత్వాం దాసేమై వితర దుశ్చిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వం మితియం ఇది యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. తల్లి భవాని, నీవు నీ దాసుడగు నాపై కరుణయుక్తమైన దృష్టిని ప్రసరింపుమా అని చెప్పుటకు వాంఛగలవాడై ఏ సాధకుడు అట్లు స్తోత్రం చేయదలసిన వాడై నిన్ను గూర్చి భవాని నీవు అను పదాల్ని పలికి వాక్యాన్ని పూర్తి చేయక ముందే మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు మొదలగు దేవతలంతా ప్రముఖులు కిరీట మణుల చేత నీరాజనం చేయబడుతున్న నీ పాద పద్మములు గలదైన సాయుజ్య పదవిని వారికి అనుగ్రహించుతున్నావు. అందుకని ఈ శ్రీచక్రం 22వ శ్లోకంలో ఇప్పుడు మనం 5 సెన్సెస్ మీద సాధన చేయాలి. నేర్చే సాధన 5 సెన్సెస్ మీద సాధన చేయాలి. మనం ఈ 5 చక్రాలని ఎలా ప్యూరిఫై చేయొచ్చు, చక్ర శుద్ధి ఎలా చేసుకోవాలి. యోగము అంటే చక్ర శుద్ధి, నాడీ శుద్ధి. ఈ రెండు జరిగితేనే క్రియాయోగం జరుగుతుంది. ఏ యోగమైనా జరుగుతుంది. రాజయోగం కానీ, క్రియాయోగం కానీ, లయయోగం కానీ, హఠయోగం కానీ. ఇలా యోగాలు 4 పేర్లతో ఉన్నాయి. మీరు యోగ ప్రాప్తి ఏది కావాలన్నా మీ దేహం పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉండాలంటే ఈ 5 చక్రాలు శుద్ధి అవ్వాలి. ఈ 5 చక్రాలు ఎలా శుద్ధి అవ్వాలో ఈ శ్రీచక్రంలో చూపించారు. 6 చక్రాల యొక్క కలయికయే సహస్రారం. సహస్రారంలో ఒక్కొక్క చక్రం 20 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. సహస్రారమే శ్రీచక్రం. దీని ధ్యానం వలన శరీరంలోని అన్ని వ్యవస్థలు, మెదడులోని అన్ని కేంద్రాలు శక్తివంతం అవుతాయి. మన శరీరంలోని ప్రతి కణానికి సంబంధించిన కేంద్రం మెదడులో కలదు. మనకు కావలసిన జ్ఞానేంద్రియం కానీ, కర్మేంద్రియం కానీ ధ్యానించిన మెదడులో వీటికి సంబంధించిన కేంద్రం ఉత్తేజితం అవుతుంది. ఇటువంటి శ్రీచక్రాన్ని ఉంచుకోవాలా, ఎక్కడ ఉంచుకోవాలి అని నేను అడిగాను. అసలు శ్రీచక్రం అంటే ఏంటో మీకు తెలిస్తే మీకు ఆ ప్రశ్నే మీలో ఉదయించదు. అందుకని దానికి కారణం ఏంటి? అజ్ఞానమే. మొదట గురువుని అడిగి ఒక దీక్షగా ఒక సాధన చేస్తూ పోతే మీకు అటువంటి ప్రశ్నలు రావు. మీ సహస్రారమే శ్రీచక్రం. ఇప్పుడు దీన్ని ఉంచుకోవాలా, ఎక్కడ ఉంచుకోవాలి, ఎలా చేయాలి? అప్పుడు మీరే ఆలోచించుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ సాధన ద్వారా మన శరీరంలోని పంచేంద్రియాల పైన కొంత కంట్రోల్ సాధించవచ్చు. ఈ 5 చక్రాలని కూడా కొంతవరకు ప్యూరిఫై చేసుకోవచ్చు. కొంతవరకు మన సపరేట్గా ఒక్కోదానికి మీరు శ్రద్ధ వహించి మీకెక్కడ ఇబ్బంది ఉందో చేసుకోవాలి. కానీ అందరికీ జనరల్గా ఏం సాధన చేయాలండి అంటే మూలాధారం. మూలాధారానికి జ్ఞానేంద్రియం ఏంటండి? ముక్కు. కర్మేంద్రియం ఏంటి? పాదములు. అందుకని ఏం చేయాలి? ముక్కుపై ధ్యానించచ్చు. కొన్ని మంచి వాసనలు, కొన్ని చెడు వాసనలు 45 నిమిషాలు తక్కువ కాకుండా కొంతకాలం చేయండి. అదే గణపతి. రాబోయే గణపతి నవరాత్రులు ఏం సూచిస్తోంది? తొండం సూచిస్తోంది. గణపతి అంటే దాని అర్థమే ఇది, దాని సాధనే ఇది.
అందుకని ఈ క్షణం నుంచే ఆరంభం చేసి ఈ గాయత్రి మంత్రాన్ని మీ ఇష్టం వచ్చినన్ని సార్లు మానసికంగా చేసుకుంటూ ఈ 5 చక్రాలని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి? మొట్టమొదటి మూలాధార చక్రం. ఆ చక్రానికి లం బీజం, అంటే ఆ లం అనేది ఏ రకంగా రాయబడి ఉంది? ఈ ముక్కు యొక్క చిహ్నమే లం. అందుకని గణపతి ఏం చూపిస్తున్నాడు? తొండాన్ని చూపిస్తున్నాడు, ముక్కుని చూపిస్తున్నాడు. అందుకని ఈ ముక్కు దగ్గర ఏం చేయాలట? మంచి వాసనలు, చెడు వాసనలు 40 నిమిషాలు ధ్యానం చేయండి, కేంద్రం అవుతుంది. తర్వాత స్వాదిష్టాన చక్రానికి జ్ఞాన ఇంద్రియం నాలుక, కర్మేంద్రియం చేతులు. అంటే నాలుకపై కొన్ని మంచి చెడు రుచులపై ధ్యానం చేయండి. రెండో చక్రాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పారు కదా. మొట్టమొదట మూలాధార చక్రాన్ని ఈ ముక్కు నాసిక దగ్గర మంచి వాసనలు కొన్ని, చెడు వాసనలు కొన్ని గమనిస్తూ 40 నిమిషాలు సాధన చేయండి, కొంతకాలం పాటు. నెక్స్ట్ స్టేజ్లో స్వాదిష్టాన చక్రం సాధన ఎలా చేయాలంటే, నాలుక మీద మంచి చెడు రుచులు, మీకే రుచి ఇష్టమో, మీకే రుచి ఇష్టం లేదో ఆ రెండిటి మీద ధ్యానం చేయండి. సేమ్ అలాగే 45 నిమిషాలు తక్కువ కాకుండా స్వాదిష్టాన చక్రం ప్యూరిఫికేషన్ కోసం ధ్యానం చేయండి. తర్వాత మణిపూర చక్రం, జ్ఞానేంద్రియం కళ్ళు, కర్మేంద్రియం మలద్వారం. కళ్ళపై కొన్ని మంచి చెడు దృశ్యాల్ని కళ్ళు మూసుకొని చూస్తున్నట్లుగా భావించి ధ్యానం చేయండి. మెదడులో పెడల్లో శక్తివంతం అవుతుంది దీని ద్వారా. ఇంకా తర్వాత అనాహత చక్రం, జ్ఞానేంద్రియం చర్మము, కర్మేంద్రియం జననాంగం. అనాహత చక్రంలోని స్పర్శ, కొన్ని గట్టి వస్తువులు, కొన్ని మెత్త వస్తువులు ధ్యానం చేయండి హార్ట్ సెంటర్లో. మెదడులోని స్పర్శ కేంద్రం శక్తివంతం అవుతుంది దాని ద్వారా. ఇకపోతే విశుద్ధి చక్రం, జ్ఞానేంద్రియం విశుద్ధి చక్రానికి చెవులు, కర్మేంద్రియం పెదవులు. విశుద్ధి చక్రంలో మంచి చెడు శబ్దాలని వింటున్నట్లుగా భావించి 45 నిమిషాలు వినండి. మంచి శబ్దాలు, చెడు శబ్దాలు. ఈ విధంగా పంచేంద్రియాలపై ఆధిపత్యం వస్తుంది. పతంజలి మహర్షి కూడా యోగ సాధన వలన మన మెదడులోని చిత్తవృత్తులు నిరోధించబడును. పతంజలి యోగంలోని చిత్తవృత్తి నిరోధ, దానికి సాధన ఇది. అలా ఒక్క మాట అక్కడ చెప్పారు సూత్రం, దాని సాధన ఇక్కడ చెప్పారు సౌందర్య లహరిలో. అలా ఒకదాని రహస్యం ఇంకో దగ్గర పెడతారు. అందుకని మూలాధారంలో అహంకారము, స్వాదిష్టానంలో విరుద్ధ భావాలు, మణిపురంలో బుద్ధి, అనాహతంలో మనస్సు, విశుద్ధంలో పరిపూర్ణ ఆత్మతత్వం ఉంటుంది. మూలాధార స్వాదిష్టానములందు సెక్స్ సంబంధమైన కర్మలు, మణిపూరములందు అధికార దాహం, అనాహతంలో ఏ పనైనా తక్షణమే ఉద్రేకంతో చేసేయడం, దానివల్ల జీవితం నాశనం చేసుకోవడం. ఇది ఎందుకు జరిగింది? దాని పశ్చాత్తాప పడవలసిన వాడు ఎవరు? ఈ వ్యక్తి. మన ఉద్రేకంలో చేశాం, నష్టపోయినాం. ఇప్పుడు నష్టపోయిన తర్వాత ఎలా ఏ దేవత మన పైకి లేపుతుంది? మీకు యథార్థం తెలిస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఈ సాధనా మార్గం ద్వారా ఆచరించాక, అమ్మవారిని ఆశ్రయిస్తే మీకు దారి చూపిస్తాయి. 12 గంటలే వాటి గురించి ఆలోచించండి. ఏ కర్మ గురించి అయినా 12 గంటలకి మించి అస్సలు ఆలోచించకండి.
నీది ఆ సొంత సమయం 12 గంటలు. ఏదో క్రియగా చర్యగా ఆ నలుగురితో ఉన్న సమయంలో కొన్ని గంటలు గడపండి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏకాంతంలోకి వెళ్ళిపోండి. హాయిగా నిద్రపోండి 8 గంటలు. ఎవరైతే అలా 2 గంటలు ఇస్తారో, బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆఫ్టర్ గోయింగ్ టు బెడ్, పూర్తి నిద్ర రాత్రి అంతా ఏమైపోయింది వాడికి? 12 గంటలు అయింది. అలా జీవితాన్ని సమభాగం చేసుకుంటే శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అంటే అర్థం అది. పగలు రాత్రిని సమదృష్టితో, శివ దృష్టితో, అమ్మవారిని ఈశ్వరుని కూడా సమానంగా, సూర్యుడిని చంద్రుడిని సమానంగా మీరు చూడగలిగితే, పగలు రాత్రిని సమదృష్టితో చూస్తే కర్మ అంతా పగలు, మీ ఆనందం అంతా రాత్రి. నిద్ర లేకపోవడమే రోగానికి కారణం. సమస్యలే ఈ మనస్సులో వెంటాడి ఆలోచనలుగా నిద్ర పోనీయటం లేదు. ఇటువంటి ఆత్మజ్ఞానం పొందండి. పూయామాయి నేను ఎవరు అని ప్రశ్నించుకోండి. సగం సమస్యలు అని పోతాయి. అసలు సృష్టి లేదు, నువ్వు నీకు జననము లేదు మరణము లేదంటే అర్థం ఏంటి? నీకు ఏ ప్రారంభము లేదయ్యా, ఉందని నువ్వు భ్రమిస్తున్నావు. ఇదేదో తొలగాలి 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 అనుకుంటున్నావు. ఇది దొరికితే ఇంకోటి వస్తుంది. అలా తొలగించుకోవద్దు అంటలే. దాని ఎఫర్ట్ ఓన్లీ 12 hours. మీ అవసరాలు, నీడ్స్, మీ మీ సంసారం అంతా మీ మనస్సు సృష్టించింది. మీ ఇష్టం, మునగండి అందులో. నేను ఎప్పుడో 12 గంటలు దాటి 16 గంటలు 20 గంటల వరకు కూడా వెళ్ళిపోయాను. అందుకని నేను నాకున్న సంసారం 4 గంటలు. మా గమనించండి, 24 గంటల్లో యోగులకి రాత్రి అంతా యోగులదే, 12 గంటలు వాళ్ళదే. పగలు రాత్రి, రాత్రి పగలు. భగవద్గీతలో చెప్పాడు ఆ రహస్యం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యోగి అనేవాడికి పగలు రాత్రిట, రాత్రి పగలట. దాన్ని బట్టి ఆలోచించుకోండి మీరు. నేను యోగిని, అన్ని రకాల యోగాలు ఆచరించా. మొదటి గురువు రాఘవేంద్ర స్వామి లయాయోగం ఆచరించా. హఠయోగం ఒకటి వదిలేసి రాజయోగం, క్రియాయోగం ఆచరించా. మనసుతో చేసేది రాజయోగం. శ్రీ విద్యాపరమైన క్రియాయోగం. మనం చేయవలసినంత పూర్తి అయిపోయింది. పై వాళ్ళకి ఏదో సహాయంగా నేను ఉంటే చాలండి. వాళ్ళ జ్ఞానాన్ని లోకానికి అందిస్తే చాలు. అదే మీరందరూ ధన్యులు. అంతటి జ్ఞానం, ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్లే అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ మొట్టమొదటే వాళ్ళకి కావాల్సిన క్లారిటీ అంతా తలనొప్పులకు కారణం ఉద్రేకంగా మనం అనేక సాధనల్ని, ఇది మనకి ఎంతవరకు పనికొస్తుంది, పనికిరాదు, మన తలనొప్పి చేస్తుందా లేదా అని చూడకుండా ఉద్ధృతంగా చేసుకుంటూ వెళ్ళిన కారణంగా పాస్ట్ ఈజ్ డెడ్, వదిలేసేయండి, అయిపోయింది. ఇక నుంచి హాయిగా ఆనందంగా మీ సాధనలు చేయండి. ఈ 5 సాధనలు మీ చక్రాలని శుద్ధిపరుచుకోండి. ఇంద్రియ నిగ్రహాలని అప్పుడు పాటించవచ్చు. మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. ఈ చక్రాలు శుద్ధి అయితే మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. ఈ విధంగా అందరికీ భగవాన్ రమణుని యొక్క అనుగ్రహం, గాయత్రి మాత యొక్క అనుగ్రహం, వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో ఈ గాయత్రి మంత్రాన్ని మీరందరూ ఇంకా
ప్రతివాడికి 10 మందికి 100 మందికి మీరు చెప్పాలి అనుకోగలిగితే మీకు అది సహకరిస్తుంది. మీ చేతిలో వచ్చిందని పతంజలి అంటే మీరు 10 మందికి 100 మందికి దీన్ని అందించే ప్రయత్నం చేయగలిగితే మన సంస్థ ముందుకెళ్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.